హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర రిటైలర్ చికెన్ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికెన్ షాప్ యజమానులు ధర్నా నిర్వహించారు. పౌల్ట్రీ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 26% ఉన్న మార్జిన్ను 10% తగ్గించారని చికెన్ షాప్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైల్ చికెన్ సెంటర్స్ వ్యాపారులకు మార్జిన్ పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిటైల్ చికెన్ షాప్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొన్నటి కూడా మేము రోడ్ల మీదకి రావాలి చేయాలనే మాకు ఇంటెన్షన్ లేకుండే, ఇప్పుడు ఏదైతే వెన్కప్ కంపెనీ పేపర్ రేట్ ఇస్తుందో మాకు రేటు డిసైడ్ చేసి వాళ్ళకు ఒక రేటు డిసైడ్ చేస్తారు. మాకు ఈ రేటు మీకు వస్తుంది, మీరు ఈ రేటు ఇవ్వాలని వాళ్ళే పేపర్లో రేటు డిసైడ్ చేస్తుంది. వాళ్ళని పోయి మాకు రేటు వర్కౌట్ అవుతలేదు సార్. మాకు సడన్గా ఈ మధ్యకాలంలో 6 నెలల్లో 16 రూపాయలు 10 రూపాయలు తగ్గించారు. 16 రూపాయలకు ఇప్పుడు మార్జిన్ తెచ్చారు. దీన్ని మేము మీకు ఆరోగ్యమైన రేటు తీసుకురావాలి, మా ఖర్చులు ఇట్లా చూసి అని చెప్పి వేడుకుంటే వాళ్ళు ఆలోచన నిర్ణయంగా మేము చెప్తాం, ఆలోచిస్తున్నాం అని చెప్పి కొంచెం టైంపాస్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారులే, మనం ఇస్తే రేటు ఇస్తే బతికేటోళ్ళు అనే చిన్న చూపుతోని మమ్మల్ని తొక్కే విధంగా మార్కెట్లో చిన్న రిటైల్ వ్యవస్థ అనేది లేకుండా చేద్దామనే ఆలోచనతోని ఈ కంపెనీలు 28 కంపెనీలు ఏకమై మా మీద చిన్న బాణం మీద ఏకతాటిగా దాడి చేస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చికెన్ షాపుల బంద్పై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, పౌల్ట్రీ కంపెనీలు ఏదైతే మార్జిన్ పెంచాలనే డిమాండ్తో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చికెన్ దుకాణాలు అయితే మూతపడ్డాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో చికెన్ దుకాణదారులు నల్గొండ చౌరస్తాలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నుంచి పలు విధుల్లో ర్యాలీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేవలం సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి పట్టణాల్లోనే 600కు పైగా దుకాణాలు ఉంటాయి. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి చికెన్ దుకాణాలను కూడా మూతపడ్డాయి. చికెన్ దుకాణాలకు సంబంధించిన నిర్వాహకులు ర్యాలీ నిర్వహిస్తున్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకు మూతపడి? ఈరోజు చికెన్ షాపులు 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించాము. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థగా తయారై సిండికేట్ అయ్యి కంపెనీలన్నీ కూడా చికెన్ షాపుల మీద మార్జిన్ తగ్గించి పేపర్ వాళ్ళే ఇచ్చి మాకు బతుకుతూ లేకుండా చేస్తున్నారు. దీనికని మేము చికెన్ షాపు మొత్తము యూనియన్స్ అన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి కార్పొరేట్ వ్యవస్థ నశించాలి, వారు పెత్తనం మాకు భరించలేకుంటున్నాము. వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే రైతుల కాంచి మేము డైరెక్ట్ కోల్ తెచ్చుకొని చికెన్ షాప్ నడిపించుకున్న రోజుల్లో చాలా బాగుండేది. ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థ వచ్చి మెల్లమెల్లగా దాన్ని విస్తరించుకుంటూ పోతూ ఈరోజు స్నేహ కంపెనీ కానీ, వెంకప్ కంపెనీ కానీ, చాలా కంపెనీలు అన్నీ కూడా సిండికేట్ అయినాయి. అసలు ఈ మార్జిన్ ఎంతవరకు పెంచాలని చెప్తున్నారు? ఈ సమస్య ఎప్పటి వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? ఈ మార్జిన్ ఒకప్పుడు సార్ ఈ కార్పొరేట్ వ్యవస్థలు లేనప్పుడు 25 రూపాయల నుంచి 30 రూపాయల మార్జిన్ ఉండేది సార్. అప్పట్లో వర్కర్ జీతాలు తక్కువనే ఉన్నాయి, మడిగల జీతాలు తక్కువనే ఉన్నాయి. ఆ రోజులలో ఈ బియ్యం ఏ అయినా అప్పుడు రేట్లు తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చేసి కనీసం ఎట్లయినా 30 నుంచి 40 రూపాయలు పెంచాలి. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి మేము కూడా ఇది పెంచాలంటున్నాం. ఒకవేళ ఇది కూడా మేము అనకపోయి ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ కార్పొరేట్ సంస్థలు వాళ్ళ బడుసు వాళ్ళు రేట్లు పెంచుకుంటారు. వాళ్ళు రేటు పెంచుకొని వాళ్ళు లాభం వాళ్ళు చూసుకున్నప్పుడు మాకు కూడా చికెన్ సెంటర్లో బతుకు తెరుగు చూడాలి. మొత్తంగా ఏదైతే తగ్గించినటువంటి మార్జిన్ పెంచేంత వరకు తమ డిమాండ్లు పరిష్కారం కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి చికెన్ సెంటర్ల నిర్వాహకులే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్లగొండ.